మాకైతే ఒక అపోహతో వచ్చాం. ఏంటంటే గ్రామాల్లో పుట్టాం, గ్రామాల్లో పెరిగాం. ఒక 1.5 ఇయర్ గ్రామాల్లో ట్రైనింగ్ చేసాం, గతంలో ఉద్యోగాలు చేస్తున్నాం రకరకాలుగా. ఇంకా ఈ గ్రామీణ ప్రాంతాల మీద శిక్షణ ఏంటి, ఎక్కడికి వెళ్ళినా మాకు కూర్చోబెట్టి, అంటే మా ట్రైనింగ్లో జరిగింది ఏంటంటే ఇదివరకు ఒక 1 అవర్ క్లాస్ చెప్పడం, అక్కడి నుంచి వదిలేయడం. ఆ రకమైనటువంటి వాతావరణానికి అలవాటు పడిపోయింది. బేసిక్గా క్లాస్లో కూర్చొని ఉదయం నుంచి సాయంత్రం వరకు అంత సహనం ఓపికతో ఇది ఒక క్రమశిక్షణ తప్పినట్టు ఒక రకంగా చెప్పాలంటే. అయితే అలాంటి వాతావరణం నుంచి ఒక చక్కటి ప్రణాళికతో క్లాస్ మధ్యలో బోరు కొట్టినప్పుడల్లా ఒక మంచి సందేశాత్మక లఘు చిత్రం వేస్తూ, అంటే ఒక స్టూడెంట్కి ఏ రకమైనటువంటి జాయ్ఫుల్ లెర్నింగ్ కల్పించాలో ఆ రకమైనటువంటి క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్ ఇక్కడ ఉంది సార్. ఇక్కడ ఉన్న యాంబియన్స్, ఫ్యాకల్టీ, ట్రీట్మెంట్ ఇవన్నీ కూడా చాలా హై స్టాండర్డ్స్తో ఉన్నాయని మేము భావిస్తున్నాం సార్. ముఖ్యంగా ద వే ఆఫ్ డిజైనింగ్ దిస్ కోర్స్ ఇస్ రియల్లీ ఫ్యాంటాస్టిక్. మిక్సింగ్ విత్ ఫీల్డ్ ట్రిప్, రియల్ లైఫ్ స్టోరీస్ అండ్ ద టూర్ అరౌండ్ అపార్డ్, ద ఇన్హౌస్ ఫ్యాకల్టీ అయితేనేమి మాకు ప్రొవైడ్ చేసినటువంటి ఇతరత్ర ఫెసిలిటీస్ అన్నీ కూడా రియల్లీ వీఆర్ ఎంజాయ్డ్ ఎ లాట్ అండి. ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ గ్రామీణ ప్రాంతంలో ఒక కొత్త కాన్సెప్ట్. మనకి భారత్ నిర్మాణ్ వాలంటీర్ బిఎన్వి అనేటువంటిది ఇక్కడికి వచ్చే వరకు మాకు తెలియదు. మేము విలేజ్లో ట్రైనింగ్ చేసినప్పటికి కూడా మాకు ఎక్కడ ఇది టచ్ కలదు. అంటే మేము ఉన్నటువంటి పరిమితమైనటువంటి జ్యూరిడిక్షన్లో టచ్ కలదు. కానీ నిజంగా ఆ కాన్సెప్ట్ చాలా వండర్ఫుల్ అని మేము భావిస్తున్నామండి. నేను వెళ్ళినటువంటి ఫీల్డ్ విజిట్ దేవుని ఎరవాడలో వాళ్ళతో మాట్లాడిన తర్వాత క్లాస్ రూమ్లో చెప్పినప్పుడు ఒక 50% నమ్మకం కలిగింది. క్లాస్ రూమ్లో ఇట్లాగే ఉంటుందిలే, ఇదంతా థియరీ ఎవరైనా చెప్తారనే ఒక ఫీలింగ్ కలిగింది. కానీ అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత మాత్రం 100% మాత్రం ఈ ప్రోగ్రామ్ వర్కౌట్ అయిందని చెప్పొచ్చు మనం. దీన్ని మా జిల్లాలో మేము పనిచేసే ప్రాంతంలో తప్పకుండా ఇంప్లిమెంట్ చేయాలనేటువంటి ఒక రకమైన ఆసక్తి కలిగింది ఖచ్చితంగా. ఎందుకంటే కమ్యూనిటీ పార్టిసిపేషన్ అనేటువంటిది ఏ ప్రభుత్వ పథకం అయినా సరే మనం ప్రజల దగ్గరికి చేర్చలేము. వాళ్ళ విల్లింగ్నెస్ ఉండాలి. వాళ్ళ విల్లింగ్నెస్ ఉండాలంటే వాళ్ళ పీర్ గ్రూప్తోనే మనం వాళ్ళని చెప్పించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎస్ఎల్ ఉంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఐఎస్ఎల్ని మనం 100% అచీవ్ కావడానికి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి రకరకాల పథకాలతో మనం ప్రయత్నం చేస్తున్నాం. కానీ మనం అచీవ్ కాలేకపోయాం బికాజ్ ఆఫ్ కమ్యూనిటీ విల్లింగ్నెస్ లేకపోవడం వల్ల. ఒక అధికారి బయట నుంచి వెళ్ళేటువంటి ఒక ప్రాంతం వ్యక్తి, ఆ ప్రాంతం వ్యక్తిని చూడగానే ప్రజల్లో ఒక రకమైనటువంటి మనవాడు కాదు పరాయివాడు అనే ఒక ఫీలింగ్తో ఉంటారు జనరల్గా. ఈయన ఎప్పుడైతే గ్రామంలో కొంతమంది వ్యక్తుల్ని ఐడెంటిఫై చేసి, ఉత్సాహవంతమైన యువతని ముఖ్యంగా ఉమెన్ ఐడెంటిఫై చేసి వారిని వాలంటీర్లుగా చేర్పించేటట్లయితే ఖచ్చితంగా మనం పెట్టుకున్నటువంటి పథకానికి ఒక సార్థకత ఉంటుంది. ఇది మరింత విస్తరించాలని నా ఆకాంక్ష సార్. రియల్లీ అప్రిషియేట్ ఎఫర్ట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మాకు ఒక సుశిక్షితమైన శిక్షణ ఇచ్చేందుకు ధన్యవాదాలు. నాకు బాగా నచ్చిన కాన్సెప్ట్ ఏంటంటే భారత్ నిర్మాణ్ వాలంటీర్ సార్. ఈ కాన్సెప్ట్తో ప్రతి గ్రామంలో తీసుకెళ్తున్నారు. అట్ ద సేమ్ టైం హ్యూమన్ రిసోర్సెస్ మంచి బలంగా ఉండాలనే దీని కాన్సెప్ట్ మీదుగా వాటర్ అండ్ శానిటేషన్ మీద ఈరోజు ఒక క్లాస్ జరిగింది సార్. సో దాని మీద అపార్డు ఇచ్చే ట్రైనింగ్ అనేది వెరీ యూస్ఫుల్ సార్. ఎందుకంటే ఒక హెల్తీ మ్యాన్ అనేవాడు ఒక హెల్తీ సొసైటీకి మూలం అని చెప్పేసి దీని మీద వాలంటీర్స్కి ట్రైనింగ్ ఇవ్వడం, అది ఇంప్లిమెంట్ చేయడం, ఎస్పెషల్లీ ఈ ఐహెచ్హెచ్ఎల్ లేటెన్స్, ఈ వాటర్, డ్రింకింగ్ వాటర్, దీని మీద మీరు ఇచ్చే ట్రైనింగ్ అనేది అద్భుతంగా ఉంది సార్. సో దీంతోపాటు వాల్యూ సిస్టమ్ మీద లాస్ట్ క్లాస్ జరిగింది సార్ బ్రహ్మకుమారి సమాజం వాళ్ళతో. అదేంటంటే మనిషిని మోరల్ వాల్యూస్ పెంచే విధంగా ఈరోజు మనం చాలా చూస్తున్నాం బయట. సో ఇవన్నిటి నుంచి కూడా మనిషిని కొంచెం రియలైజ్ చేసే, మొదట్లో డీజీ సార్ చెప్పారు ఏంటంటే ఈరోజు రేపులు గట్రా జరుగుతున్నాయంటే బికాజ్ ఆఫ్ పోలీసింగ్ ఫెయిల్యూర్ కాదు, ఎవరు ఫెయిల్యూర్ కాదు, హ్యూమన్స్లో వాల్యూస్ ఫెయిల్యూర్ అయిపోయి చేస్తున్నారు. సో అందరూ అలా చేయట్లేదు, కొంతమంది ఉన్నారు కాబట్టి. సో ఆ వాల్యూస్ తగ్గిపోయినాయి. దాని మీద మీరు 1-2 క్లాసులు కొంచెం ఎక్కువ పెంచితే మరీ బాగుంటుంది సార్. దానివల్ల మిగతా ట్రైనింగ్ కూడా ఫుల్ఫిల్గా అబ్జర్వ్ చేసుకుంటారనేది నా రిక్వెస్ట్ సార్. ఎనీవే ట్రైనింగ్ అనేది మాకు మంచి యూస్ఫుల్ అయింది సార్. థ్యాంక్ యూ సార్. అపార్ట్లో ట్రైనింగ్ ఫౌండేషన్ ప్రొఫెషనల్ కోర్స్ మధ్యలో కానీ పెట్టినట్టయితే, అంటే ఇనీషియల్ బిగినింగ్ ఆఫ్ ట్రైనింగ్ పెట్టినట్లయితే మేము ఫీల్డ్కి వెళ్ళిన తర్వాత మాకు ఒక మోర్ పెర్స్పెక్టివ్ ఒకటి ఉంటుంది. అంటే ఏ యాంగిల్లో మనం విలేజ్ని స్టడీ చేయాలి అనేటువంటిది ఒకటి ఉంటుంది నా అభిప్రాయం సార్. అంటే ఇది 4 డేస్లా కాకుండా ఒక 2 వీక్స్ అట్లాగా డెప్యూటీ కలెక్టర్స్ పెట్టాలి. అట్లాగే ఎవ్రీ 1 ఇయర్ కానీ 2 ఇయర్స్కి కానీ పీరియాడికల్ ట్రైనింగ్స్ రెవెన్యూ డిపార్ట్మెంట్లో డెప్యూటీ కలెక్టర్స్ ఇచ్చినట్లయితే ఒక గొప్ప అవకాశం అని భావిస్తాం. అంటే కొత్త కాన్సెప్ట్స్ అన్నీ నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది రిఫ్రెషర్ కోర్సెస్ లాగా.
యాక్చువల్లీ 4 days ట్రైనింగ్లో చాలా కవర్ చేశారు చెప్పాలంటే. అంటే థియరీ క్లాసెస్, ప్రాక్టికల్, షార్ట్ ఫిల్మ్స్. అంటే నాకు అన్నిటికన్నా ఎక్కువ నచ్చింది షార్ట్ ఫిల్మ్స్. ఎందుకంటే సో ఇవి చాలా ఈవెన్ ఒక కామన్ మ్యాన్ అన్ని యాక్టివిటీస్ చేస్తున్నారు. సో మన ఒక పబ్లిక్ సర్వెంట్ ఒక హోదాలో ఉండి సో ఇంకా బెటర్ సర్వీస్ ఇవ్వాలి, అది మన రెస్పాన్సిబిలిటీ అనిపించింది. క్లాసెస్ చాలా ఇన్స్పిరేషనల్గా ఉన్నాయి. సూర్యనారాయణ క్లాస్ కానీ అందరి ఎవ్రీథింగ్ అసలు ఓవరాల్ చాలా బాగుంది. సో ఫీల్డ్ విజిట్ కూడా పబ్లిక్తో భారత్ నిర్మాణ వాలంటీర్స్తో ఇంటరాక్షన్. బట్ అది నాకు తక్కువ విలేజెస్లో అంటే వరంగల్లో చూసాను, కానీ నేను వరంగల్లో ట్రైనింగ్ చేస్తున్నాను. వరంగల్లో నాకు ఎక్కడ కనిపించలేదు. ఐ థింక్ అది ఇంకా స్ప్రెడ్ కావాలేమో అనిపించింది. సో ఆ సబ్ కమిటీస్, గంగదేవిపల్లిలో సబ్ కమిటీస్ కూడా ఇంకా స్ప్రెడ్ చేస్తే బాగుంటుంది అనిపించింది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ అంటే ఐ మీన్ ఇక్కడ మా ట్రైనింగ్తో పక్కకు పెడితే సో ఇక్కడ చాలా మందికి ఎంపీడీఓస్, ఈఓస్ ఎలక్ట్ అవుతారు. సో వాళ్ళకి ఐ థింక్ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళు అక్కడికి వెళ్తే బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళు అక్కడ ఇప్పుడు ఆల్రెడీ మా బ్యాచ్మేట్స్ కానీ అంతకుముందు వాళ్ళ కానీ సర్వీస్ చేస్తున్నారు. సో వాళ్ళు అంత కమాండింగ్ ఉండకపోవచ్చు అనిపించింది. అందుకే కొంచెం ఇంకా ఈవెన్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఇంకా బాగా ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు అనిపించింది. సో ఐ థింక్ ట్రైనింగ్ ఇంకా వాళ్ళకు కూడా ఇంకా ముందు ఇవ్వాలనిపించింది. అది నాకు పర్సనల్గా చాలా ఎక్కువ అనిపించింది. నేను చూస్తున్నాను వాళ్ళ చూసిన ఎంపీడీఓస్ ట్రైనింగ్, వాళ్ళు ఈఓస్ కానీ మా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు ఎవరు ఇవ్వలేదు అని చెప్పారు. బట్ మా వరకు అయితే మేము చాలా సాటిస్ఫై అయ్యాం. థ్యాంక్ యూ టు ఏమరి గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నా పేరు చంద్రశేఖర్ సార్, ప్రొబేషన్ డిప్యూటీ కలెక్టర్, కరీంనగర్ జిల్లాలో ట్రైనింగ్ తీసుకుంటున్నాను. సో అపార్డ్ ఇన్స్టిట్యూట్లో అంటే మా కొలీగ్స్ అవన్నీ చెప్పిన విధంగా నాకు కొన్ని పాయింట్స్ చెప్పాలనిపిస్తుంది సార్. అంటే అవి కాకుండా సపరేట్ ఇంకోటి చెప్తాను. ఒకటి ఏంటంటే ఇప్పుడు ల్యాండ్ ఇష్యూస్ గురించి అదే సార్ ఇప్పుడు ల్యాండ్ ఇష్యూస్ గురించి మనకి ఇప్పుడు వెంకటేశ్వరరావు సార్ చెప్పారు. అయితే అది ఇష్యూ అది ఏంటంటే మాకు ఫౌండేషన్ కోర్స్లో ఉండింది కొద్దిగా, అండ్ ప్రొఫెషనల్ కోర్స్ కూడా కొద్దిగా ఉండింది. బట్ ఏంటంటే అపార్డ్ ఇన్స్టిట్యూట్ నుంచి ఫ్యాకల్టీ మెంబర్స్ని అక్కడ వచ్చే విధంగా కొద్దిగా మీరు చేసే, ఎందుకంటే ఇక్కడ ఉన్న మెటీరియల్ కానీ ఇక్కడ ఉన్న నాలెడ్జ్ కానీ ఒకవేళ అక్కడ ఫౌండేషన్ కోర్స్లో ప్రొఫెషనల్ కోర్స్లో కొన్ని సెషన్స్ పెడితే బాగుంటుందని నాకు అనిపించింది సార్. ఇంకోటి డిజాస్టర్ మేనేజ్మెంట్ గురించి విషయానికి వస్తే, ఇప్పుడు డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఆల్రెడీ మా ఎక్కువ అకాడమిక్లో అండ్ ఫీల్డ్లో చూసాను, కానీ అపార్డ్ ఇన్స్టిట్యూట్లో మనకి ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ని యూజ్ చేసుకుంటూ ఒక మాక్ డ్రిల్స్ లాగా ఇక్కడ వచ్చిన ట్రైనీస్కి ఏదైనా డిజాస్టర్ వచ్చేస్తే ఆన్ ఫీల్డ్, ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ అయింది, లేకపోతే ఏదైనా ఫ్లడ్ కానీ ఏదైనా సైక్లోన్ కానీ ఒక ఇల్లు ఏదైనా వచ్చింది, అప్పుడు ఏం చేయాలి ఆన్ ఫీల్డ్, ఏం చేయాలి, ఇమీడియట్గా ఇవాక్యూ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్ ఎలా చేయాలనేది ఒక మాక్ డ్రిల్స్ లాగా అట్లీస్ట్ ఒక 1 hour అట్లా 2 hours బయట ఆన్ ఫీల్డ్ మనం ఉన్న క్యాంపస్ని ఏరియాని యూటిలైజ్ చేసుకుంటూ ఎక్కడైనా మాక్ డ్రిల్స్ లాగా కండక్ట్ చేస్తే ఫీల్డ్ మీదకి వెళ్ళినప్పుడు మన భారత నిర్మాణ వాలంటీర్స్తో కానీ లేకపోతే అక్కడ ఉన్న ఇప్పుడు మహిళా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్తో కానీ వాళ్ళ చేత మనం ఏమన్నా మనము ఆఫీసర్స్గా ఇక్కడ ఉంటాం, బట్ ఫీల్డ్ లెవెల్లో వర్క్ చేయించేది గైడ్ చేసేది వాళ్ళే ఉంటారు. సో వాళ్ళకి మనం ట్రైనింగ్ ఇప్పించగలిగితే అదొకటి ఇక్కడ మాక్ డ్రిల్స్ నిర్వహిస్తే బాగుంటుందని నాకు అనిపించింది సార్. దాంతోపాటు ఇప్పుడు ఎంఆర్ఈ ఫీల్డ్ విజిట్కి నేను వెళ్ళాం సార్. ఇది మన దేవుని ఎర్రబల్లి, రంగారెడ్డి జిల్లా. అయితే అక్కడ ఉన్న బిఎన్వీసే సర్పంచ్ లాగా ఎన్నికయ్యారు, ఉప సర్పంచ్ కూడా బిఎన్వీ వాలంటీర్స్ వాళ్ళు అవి ఉన్నారు, అంతా ఫైన్ సార్. బట్ ఏంటంటే ఇష్యూస్ ఇప్పుడు మేము ఫీల్డ్ మీదకి వెళ్ళినప్పుడు అంటే మేము ఫీల్డ్ విజిట్స్కి వెళ్ళినప్పుడు ఇష్యూస్ జనరల్గా బయటికి రావు సార్. ఏదైతే పాజిటివ్స్ ఉంటాయో జనరల్గా ఏంటంటే విజిట్స్కి వెళ్ళినప్పుడు జనరల్ టెండెన్సీ ఎక్కడైనా ఏంటంటే పాజిటివ్స్ చూపిస్తారు, నెగిటివ్స్ పక్కన పెడతారు. నేను పక్కన ఉన్న కొంతమంది గ్రామస్తులతోటి అది జరుగుతున్నప్పుడు కొద్దిగా ఇంటరాక్ట్ అయ్యాను. సో వాళ్ళు కొన్ని నెగిటివ్స్ చెప్పారు, ఇంకే విధంగా డెవలప్ చేస్తారో చెప్పారు. ఇప్పుడు వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ సెటప్ చేశారు, బట్ ఏంటంటే అది ఇట్స్ వేస్ట్ ఆఫ్ మనీ. ఏంటంటే అది ఉన్న ఏరియాలో వాటర్ ఫ్లో అవుతున్నప్పుడు కొంత ఏరియాని వాటర్ పర్కులేట్ అవుతుంది, మిగతా వాటర్ అంతా వేస్టేజ్ అయిపోతుంది, దానికి డబ్బులు ఖర్చు పెట్టారు, బట్ అది ఏంటంటే సరిగా యూటిలైజ్ అవ్వలేదు. సో అలాంటి ఇష్యూస్ని వాళ్ళు బయటకి అంటే ఫీల్డ్ విజిట్లో ఉన్నప్పుడు తీసుకురాలేకపోతున్నారు. సో ఏంటంటే అది లైక్ ఫీల్డ్ విజిట్ ఏంటంటే ఎవరికి చెప్పకుండా ఆ రోజు మామూలుగా రెగ్యులర్ ప్రాక్టీస్లో ఉన్నప్పుడు నార్మల్గా వెళ్ళి యాక్టివిటీస్ చూసి రావడానికి, అంటే అది యాక్చువల్ పాసిబిలిటీ ఏంటంటే అందరూ ఉండలేరు, బట్ ఏంటంటే ఉన్న వాటితోనే ఫీల్డ్ విజిట్ అయినా సడన్గా అలా చూస్తే బెటర్ అనిపించింది నాకు. అది ఒపీనియన్ సార్. అది స్ట్రక్చర్డ్ వేలో పద్ధతిగా ప్లాన్డ్ వేలో కాకుండా ఆన్ ద ఫ్లై ఎక్కడైనా విలేజ్కి వెళ్ళి చూస్తే మాకు మోర్ ఇంకా అంటే క్లోజర్ టు ద పీపుల్తో ఇంటరాక్షన్ అయ్యడానికి మాకు ఛాన్స్ ఉంటుంది సార్. సో ఈ 3 పాయింట్స్ నాకు కొద్దిగా చెప్పనవచ్చు సార్. థ్యాంక్ యూ.
సార్ ఆయన తేజ్ భరత్ సార్, ప్రొఫెషనల్ డిప్యూటీ కలెక్టర్, ట్రైనింగ్ అట్ నల్గొండ. ముందుగా అపార్ట్కి థ్యాంక్స్ చెప్తున్నాను సార్. 4 రోజులు చాలా చిన్న మాడ్యూల్ అయినా కూడా మర్చిపోలేని ఒక మంచి లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ దొరికింది. అపార్ట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేశంలో ఉన్న రూరల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్స్లో ఇది ఒక వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ రూరల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్. రావడం ఫస్ట్ క్లాస్ ప్రొఫెసర్ సూర్యనారాయణ రెడ్డి గారు మేమంతా లో మోటివేషన్ వచ్చాము, ఇంత హై లెవెల్కి తీసుకెళ్ళిపోయారు ఒక క్లాస్తోనే. అప్పుడే ఎక్స్పెక్టేషన్స్ బాగా పెరిగిపోయినాయి. ఆ తర్వాత మన డీజీ గారు ఇచ్చిన మెసేజ్ కూడా చాలా యూస్ఫుల్ అయింది సార్. మాకు ఫ్యూచర్లో లైఫ్లో బాగా ఉపయోగపడే సూచనలు చేశారు. అపార్ట్ వాళ్ళు చూపించిన హాస్పిటాలిటీ మర్చిపోలేము సార్. అపార్ట్లో అకామిడేషన్ కూడా మాకు ఆఫర్ చేశారు, మేము ఉండలేదు. కానీ యాక్చువల్లీ ఏంటంటే సార్ ప్రాబ్లం 4 days ట్రైనింగ్ కావడం వల్ల ఆల్రెడీ ఎంసీఆర్లో అకామిడేషన్ ఉంది కాబట్టి మళ్ళీ ఇక్కడ లగేజ్ అంతా తీసుకెళ్ళటం మళ్ళీ ఇబ్బంది. కాబట్టి ఫ్యూచర్ బ్యాచెస్కి మాత్రం అకామిడేషన్ ఆఫర్ చేయకపోయినా అట్లీస్ట్ వెహికల్ ఫెసిలిటీ వాళ్ళు ఫ్రమ్ ఎంసీఆర్ అనేది ఆఫర్ మీరు కనుక అరేంజ్ చేయగలిగితే మాకు ఫ్యూచర్ కోర్సెస్కి ఉపయోగపడుతుంది సార్. మీ చూపించిన హాస్పిటాలిటీ ఒకటి బాగా నచ్చింది సార్ నాకు. అందరూ ప్రొఫెసర్స్ కానీ ఫ్యాకల్టీ కానీ. జయపాల్ రెడ్డి గారు 24/7 మాతోనే ఉన్నారు, మాకు అన్ని దగ్గరుండి చూసుకున్నారు. అలాగే సార్ కూడా అలీం సార్ కూడా చూసుకున్నారు. క్లాసెస్ కూడా చాలా ఇంటరాక్టివ్గా మంచి లెర్నింగ్ ఉంది సార్. డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా ఇంతకుముందు మేము విన్నది వేరు, మీరు చెప్పిన క్లాస్ వేరు. చాలా కొత్త విషయాలు అందులో తెలుసుకున్నాను నేను. అట్లాగే మన లాస్ట్ క్లాస్ని బ్రహ్మకుమారిస్ మేడం చెప్పింది ఎక్సలెంట్గా అనిపించింది సార్. మాకు చాలా విషయాలు చాలా మోటివేటింగ్ అనిపించింది. తర్వాత కూడా మేము అంతా బయట గురించి మాట్లాడుకున్నాం ఇట్లా చేయాలని. అలాగే షార్ట్ ఫిల్మ్స్ కూడా చాలా మంచిగా మాకు మధ్యలో డల్ అవుతున్న కొద్దీ అవి వేయడం వల్ల బాగా ఉపయోగపడింది సార్. విలేజ్ విజిట్ ప్రోగ్రామ్ కూడా బాగా ఉపయోగపడింది. అన్నిటికీ ఓవరాల్గా అప్పటికి మాకు ఇంత మంచి ట్రైనింగ్ ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్.